ఎక్స్పర్ట్ విత్ వేద వచ్చేసి బొగ్గు తీస్తుంది చూడండి అందరూ. ఇవన్నీ కూడా సపరేట్ గా వేస్తున్నారండి. దీని సహాయంతో బొగ్గంతా తీస్తున్నారు అనమాట. బట్టీలు హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ కూడా? హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను. ఏంటి బ్యాక్గ్రౌండ్ లో ఇంత కట్లన్నీ ఉన్నా, అసలు ఈ ప్లేస్ ఏంటి కొత్తగా ఉంది వేద గారు అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ మీకు బొగ్గులు తయారు చేసి అమ్ముతున్నారు అనమాట. ఈ బొగ్గు ఎలా తయారు చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది టేకింగ్ అని చెప్పేసి సో మొత్తం ఇదంతా చూడడానికి వచ్చేదాన్ని. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మీకు పెద్దదన్నమాట ప్లేస్, కొన్ని ఎకర్లలో సో బొగ్గులన్నీ తయారు చేసి అమ్ముతున్నారండి. సో అదైతే మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చేసాను. కొంచెం కొత్తగా ఉంటుంది వీడియో వచ్చేసి, మీ అందరికి కూడా నచ్చుతుంది, కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడడానికి కూడా. స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రజెంట్ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంది ఆ ప్లేస్ కి అయితే వచ్చాను. సో మొత్తం అక్కడ కొంతమంది వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు తయారు చేసే వాళ్ళు కూడా. సో ఈ బొగ్గులు అనేది ఎంత టైం పడుతుంది తయారవడానికి, చేసినట్టు ఎట్లా పంపిస్తున్నారు, ఎక్కడ పంపిస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుందామండి. సో నాతో పాటు రండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు అయితే నేను మా నాన్న ఇద్దరం కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి బొగ్గు ఎట్లా తయారు చేస్తున్నారు ఏమనేది. ఇక్కడ ప్రాసెస్ అయితే నన్ను అవుతుంది, మీరు చూడొచ్చు. నాన్న ఏంటి ఇవన్నీ కూడా? ఇవంతా కంప కట్టి ఈ మాదిరి ఎండిపోయిన కట్టి తయారు చేసుకొని బట్టి పేరుస్తారు. ఈ బట్టి పేర్చుకొని కాల్చి బొగ్గులు సెపరేట్ చేయడానికి 2 months టైం పడుతుంది. 2 months? 2 months హార్డ్ వర్క్ ఎక్కువ అయితే ఇది. ఇది ఇంచుమించు 40-50 మీటర్ల పొడుగు ఉంటుంది బట్టి. సో ఈ లాస్ట్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది మొత్తం. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు కట్లన్నీ పేరుస్తున్నారు. ఫస్ట్ ఏమేసారు మరి? మీరు ఫస్ట్ స్టెప్ ఫస్ట్ మొద్దులు వేసారు, లావుటి మొద్దులు వేస్తారు, తర్వాత కట్లు. సో వెలిగిపోతాయి తొందరగా ఇవి. కట్లని ఎండిపోయినాయి ఇవన్నీ. సో బొగ్గులు పర్టికులర్ ఒకే సైజ్ అట్లా ఏమైనా వస్తాయా, లేకపోతే ఎట్లా అంటే అట్లా వస్తాయి అవన్నీ? చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి, ఆల్టర్నేట్. గ్రేడింగ్ చేస్తారు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ వర్క్ చేసేకి? చాలా మంది ఉన్నారు. ఒక 2 నెలలు పడుతుందా ఇదంతా కూడా అవ్వడానికి? సో ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి మీరు కాలుస్తున్నారు కదా కట్లన్నీ. సో ఎంత లోడ్ వరకు వస్తుంది బొగ్గులు ఇవన్నీ? ఒక బట్టి ఎన్ని బస్తాలు బొగ్గులు అవుతుంది? 2 లోడ్లు బొగ్గులు అవుతాయి అంటే. ఈ కట్లన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తారు మీరు? కొంటారా? మీరు వేరే బీళ్ళు ఉంటాయి కదా పనికిరాని పొలాలు, వాళ్ళకి వెళ్ళి మీరే కొట్టుకొని వస్తారా? ఓకే, చూడొచ్చు అనమాట ఇదంతా కూడా. సో ఎంత ఉంది ఇది? ఎంత ఉంది ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఒక 2-3 ఎకరాలు, 3 ఎకరాల పైన ఉంటుంది ఇక్కడ మొత్తం అంతానా? 2-3 ఎకరాలు ఇదే వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇదే వర్క్. ఎప్పటి నుంచి రెడీ ఇది? ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ఇది 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారా అన్న? ఇప్పుడు ఒకసారి కాల్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు దాన్ని తీస్తే ఫస్ట్ నెక్స్ట్ ఏం చేస్తారు? కాల్చిన తర్వాత వారం రోజుల తర్వాత ఏం చేస్తారు? కాల్ చేస్తాం. కాలిపోతే బొగ్గులు వచ్చేస్తాయి. బొగ్గులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎట్లా ఆరిపోయేది? ఎట్లా మళ్ళీ అంటే కాలుతాయి? ఆరిపోయేది ఉంది, అదిగో అట్లా మట్టి పోతాం పైన. ఆ మట్టి కర్ర తీసేకొని మళ్ళీ ఆ మట్టి కప్పితే బొగ్గులు ఆరిపోతాయి. బొగ్గులు ఆరిపోతాయి. బొగ్గులన్నీ లారీలో పంపించేస్తారు. సో రకరకాల చెట్లు మామూలుగా బీడు భూములలో కానీ కొంచెం పొలాలలో కంబ చెట్లు అన్నీ ఉంటాయండి. సో అవన్నీ కూడా రైతుకి ఎలా ఉపయోగపడవు అనమాట. సో అలాంటివి కొనుక్కోవడమో లేకపోతే కొన్ని ఫ్రీగా తెచ్చుకోవడం ఇలా చేస్తుంటారు. వాళ్ళే వెళ్ళి కొట్టుకొని వస్తారనమాట చెట్లన్నీ కూడా పొలాల్లోకి వెళ్ళి. వాటిని ఏం చేస్తారంటే ఇట్లా మొద్దుల్లో ఫస్ట్ పేరుస్తారు, తర్వాత కట్లు పేరు చేసేసి మొత్తం ఇట్లా ఒక చోట వెలిగిస్తే ఇదంతా కూడా స్లోగా ఇట్లా కాలుకుంటూ వెళ్తుంది. సో ఈ మొత్తంని ఏదైతే ఉందో ఇంత లెంతీగా ఉన్నదాన్ని మొత్తంగా కంప్లీట్ చేయాలంటే, అంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వాలంటే 2 to 3 months అయితే పడుతుందంట. కొద్దిగా ఆర్పుకుంటూ ఆ బొగ్గులు అనేటివి సపరేట్ చేసుకుంటూ వస్తారనమాట వీళ్ళైతే. ఇక్కడ 1 కాదు 2 కాదండి, 2-3 ఎకరాల్లో ఇలా జరుగుతుంది అనమాట ప్రాసెస్ అనేది. ఒకవైపు ఏమో ఇట్లా కట్లు పెరుస్తుంటే, ఇంకొక వైపు బొగ్గులు సపరేట్ చేయడము, ఇంకొక వైపు లైక్ ఇట్లా దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని జరుగుతుంటాయి. వీళ్ళు ఇక్కడే నివసిస్తారనమాట. ఇక్కడ టెంట్లు వేసుకుని 5 సంవత్సరాలుగా ఉన్నారనమాట. ఇందాక చూసారు కదా మీరు. సో ఆ మాదిరి మనము కట్లన్నీ బేచిన తర్వాత సో మొత్తం అంతా కూడా మట్టితో ఇట్లా కవర్ చేసేస్తారండి. కవర్ చేసి మనకు ఒక చోట అనేది వెలిగించేస్తారనమాట. ఆఫ్టర్ 1 week తర్వాత కొద్దిగా ఒక్కొక్క చోట ఇలా చూస్తుండే అక్కడ బొగ్గులు వేరుతున్నారు, చూపిస్తాను మీకు. కొంచెం చల్లగా చేసుకుంటూ ఆ బొగ్గులన్నింటినీ కూడా సపరేట్ చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు అయింది అక్క పెట్టిది? వారం అయింది. వారం తర్వాత కొద్దిగా తీసుకుంటూ వస్తారు చల్లగా చేసుకుంటూ. అవంతకవే చల్లగా అయిపోతా వస్తాయి మట్టి కొట్టిన దాని వల్ల. ఈ బొగ్గులన్నింటినీ ఏం చేస్తారక్క? అమ్మేస్తారా? వీళ్ళకేం తెలీదు. మీరు బొగ్గు చేసి పెడితే వాళ్ళు తీసుకుపోతారు. చూడండి ఇట్లా మొత్తం అంతా కూడా బస్తాలకు వేసేసారు బొగ్గులన్నింటినీ కూడా. కాలుతున్నాయక్క? చల్లారిపోతేనే ఇదంతా బొగ్గేనా? చూడండి ఇవన్నీ కూడా
బస్తాలు బస్తాలు నింపేసి లారీలుగా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి ఇక్కడ నుంచి అయితే. సో ఇక్కడ 2 ప్లాంట్స్ అయితే ఉన్నాయి మా ఊరి దగ్గర. ఇది వచ్చేసి 5 acres లో ఉంది. దీని తర్వాత కూడా ఇంకో ప్లాంట్ కూడా ఉందన్నమాట బొగ్గు తయారు చేసేది. ఇది చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయి కదా ఇవి. చూడు ఎంత బాగా వచ్చాయో. ఇవి చార్కోల్ దీంతో తయారు చేసేది మనకు చార్కోల్ పేస్ట్, చార్కోల్ ఫేస్ వాష్లు, క్రీమ్స్ అన్నీ రకరకాల వాటికి తయారవుతాయి అనమాట బొగ్గుతో. అలాగే కొన్ని రెస్టారెంట్స్లో బొగ్గులతో వంట చేస్తారు కదా, సో ఇవి కొనుక్కుంటారు అనమాట. అట్లా డిఫరెంట్గా యూస్ చేస్తారు ఇవన్నీ కూడా. సో బొగ్గుని ఎన్ని రకాలుగా యూస్ చేస్తారు మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదైతే బొగ్గు ఎలా చేస్తున్నారు ఏందనేది చూపించాను. ఈ ఐరన్ బాక్సులు కొడతారు విలేజెస్ లో కొంతమంది. ఐరన్ బాక్సెస్ కి మనకు చిన్న చిన్న విషయాలు తెలుసు, ఇంకా పెద్దగా చాలా ఉంటాయి యూజెస్ వీటివి. చూసారు కదా అండి, ఇలాంటి బట్టీలు 1 కాదు 2 కాదండి. సో డైలీ ఎన్ని కాలుస్తుందని మీరు చూడొచ్చు అనమాట. అన్ని కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఈ వీడియో మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నా. ఎందుకంటే చిన్నది పెద్దదిగా చాలా బిగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసేపటికి చూడడానికి చాలా మంచిగా అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసి కొత్తగా మన ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గైస్.